హాయ్ హలో వెల్కమ్ టు మగుటా మీడియా. ప్రశ్న రావణ్ ఇతని గురించి రీసెంట్గా చాలాసార్లు కొన్ని సందర్భాల్లో మాట్లాడాం. కాకపోతే ఇతన్ని ఎందుకు అనవసరంగా హైప్ చేయాలి, ఇతను మాట్లాడే దాంట్లో ఎటువంటి నిజం లేదు. అతను ఏదో తన బతుకు తెరువు కోసం చిరంజీవి గారి మీద ఎంతోమంది ఏడుస్తూ ఉంటారు, ఆయన మీద ఆయన కుటుంబం మీద ఏడ్చే వాళ్ళలో ఇతను కూడా ఒకడు. దాని నుంచి వచ్చేటువంటి డబ్బులతో తన కుటుంబాన్ని పోషించుకుంటూ తన జీవనోపాధి పొందుతున్నాడు. ఎందుకంటే ఇంకా అతనికి వేరే పని చేత కాదు, చేసేటువంటి సత్తా లేదు, చేసేటువంటి తెలివితేటలు కూడా లేవు. సో అందుకనే చిరంజీవి గారి అనే ఒక కుటుంబం మీద ఫస్ట్లో పాజిటివ్గా చేశాడు. పాజిటివ్గా చేస్తూ చాలా అద్భుతంగా చెప్పాలనే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తూ, చిరంజీవి గారిని అభిమానిస్తూ, ఆయన అభిమానిగా చెప్పుకుంటూ చాలా వీడియోలు చేసి మంచి వ్యూస్ వస్తున్నాయి, ప్రజల్లో సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది. సో అదే దాంట్లో ఒక్కసారిగా నెగిటివ్గా చేస్తే ఎలా ఉంటుంది అని ట్రై చేశాడు. చెప్పాలంటే ఇంకొంచెం ఎక్కువ వ్యూస్ వచ్చాయి. అందుకనే వెంటనే వేరే వాళ్ళతో మరి కుమ్మక్కయ్యాడా, లేదంటే వేరే వెనకాల ఎవరన్నా ఉండి చేపిస్తున్నారో నాకైతే తెలియదు. కానీ అతని ఛానల్లో వీడియోస్ చూస్తే కూడా అర్థమవుతుంది. కొంచెం వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుల్ని అతను కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేయటం, మెగాస్టార్ చిరంజీవి గారు లేదా ఆయన సామాజిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళకి యాంటీగా మాత్రమే అతను వీడియోలు చేసుకుంటూ వచ్చాడు తప్ప ఎక్కడ వేరే అయితే సమాజానికి ఉపయోగపడేటువంటి వీడియోలు అయితే ఎక్కడ చేయలేదనే చెప్పాలి. సో అలాంటి ప్రశ్న రావణ్ రీసెంట్గా అతని మీద కేసు కూడా సిరిసిల్లలో నమోదైనట్టుగా తెలుస్తుంది. ఒక అభిమాని, నా అభిమాన నాయకుడు, నేను దైవంగా కొలిచేటువంటి చిరంజీవి గారు లాంటి వ్యక్తి మీద ఎలాంటి ఆరోపణలు చేసుకుంటూ చౌకగారు మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలి, నా మనోభావాలు దెబ్బతిన్నాయి, నేను ఎంతో ఇన్స్పిరేషన్గా తీసుకున్నటువంటి వ్యక్తి, దేశంలో అత్యున్నతమైనటువంటి 2వ పురస్కారం అనుకున్నటువంటి గొప్ప వ్యక్తి, సమాజంలో ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సేవా మార్గంలో అభిమానులు నడిపించినటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తి గురించి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని అతను కేసు నమోదు చేసినట్టుగా కూడా తెలిసింది, రామ్ ప్రసాద్ అని సిరిసిల్లకు సంబంధించి. అయితే ఒక్కసారి నార్మల్గా ప్రశ్నాయికి సంబంధించినటువంటి ఈ కొన్ని చేసినటువంటి నిన్న నైట్ కూడా ఒక లైవ్ పెట్టి, అంటే వీడియోలు చేస్తే ఏమవుతుందంటే చిరంజీవి గారు ఆయన ఫోటో వాడితే కేసు పెట్టారు, సివిల్ కోర్టులో లోపల కొంచెం దానికి సంబంధించిన నోటీసులు కూడా వచ్చినాయని చెప్పాడు అతను. సో అందుకని లైవ్ పెడితే ఏముండదు కదా, అందుకని లైవ్ పెట్టి తప్పించుకునే ప్రయత్నం అనమాట. అంటే కళ్ళబుల్లి కవర్లు చెప్పి, సొల్లు కవర్లు చెప్పి దాన్ని తిమ్మిని బమ్మిని చేసి తను ఒక రూపాయి ఇంకొంచెం ఎక్కువ సంపాదించుకుందాం అనుకున్నాడు. అయితే రీసెంట్గా నిన్న నైట్ అనుకుంటా కొన్ని మాటలు మాట్లాడాడు. జెండా కూలీలు, అరే మీరు ఏంట్రా, అరే జెండా కూలీలు, నీ అమ్మ పిచ్చి నా కొడకల్లారా, ఇవి అనుకుంటూ మాట్లాడారు. అంటే మెగాస్టార్ అభిమానులు కావచ్చు, లేదా జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, జెండా కూలీలుగా బ్రతకటానికి, అలా ఉండటానికి వాళ్ళు ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నారు. నేను కూడా మన ఛానల్లో ఒక వీడియో కూడా చేశాను. వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏంటి, ఇంత బలంగా ఒక వ్యక్తి సిద్ధాంతాలను నమ్మి ఒక దశాబ్ద కాలం ఒక యుద్ధమే చేసి వాళ్ళ కుటుంబాన్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టి ఎన్ని అవమానాలు చేసినా సరే అలాంటి వ్యక్తి కోసం నిలబడడం కోసం వాళ్ళు చాలా బలంగానే పోరాడారు. దాంట్లో వాళ్ళు ఒక హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దేశం కోసం, దేశ నిర్మాణం కోసం పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి కార్యక్రమాల కోసం మా వంతు మేము మాట్లాడుతున్నాము, నిలబడుతున్నాము అనేటువంటి హ్యాపీనెస్ కూడా వాళ్ళలో ఉంది. ఎందుకంటే ఇలా పిచ్చి వీడియోలు చేసి సమాజంలో ఎవరికి ఉపయోగం లేనటువంటి మాటలు మాట్లాడి, దేశానికి ఎటువంటి ఉపయోగం లేనటువంటి మాటలు మాట్లాడి, కేవలం నీ కుటుంబ పోషణ కోసం నువ్వు ఆ వ్యూస్ ద్వారా వచ్చేటువంటి డబ్బుల కోసం, ఎవడో ఇచ్చేటువంటి డబ్బుల కోసం కక్కుర్తిపడి చేసేటువంటివి. అంటే ఏదో అన్నాడు, ఏంటది, రుద్దటం గురించి ఒక వీడియో చేసాం. రుద్దటం గురించి మాట్లాడితే మెగాస్టార్ చిరంజీవి గారిని అంటే 70s నుంచి 80s నుంచి రుద్దుకుంటూ వచ్చారట. రుద్దితే మెగాస్టార్ అయిపోయారంట. అసలు ఏం మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. అసలు మైండ్ పని చేస్తుందా, దొబ్బిందా, లేకపోతే ఏమన్నా మెంటల్ ట్రీట్మెంట్ ఎవరన్నా చేపించాలేమో కూడా అర్థం అవట్లేదు. అంతలా రుద్దేసేస్తే మెగాస్టార్ ఈ స్థాయికి వచ్చేసారా? మెగాస్టార్ అనే వ్యక్తి నీలాంటి వాళ్ళు కొన్ని వందల మంది ఆయన మీద విషప్రయోగాలు కూడా చేశారు. ఆయన ఏదో ఒకటి చేద్దాం అనుకున్నారు. ఆయన ఎదుగుతున్నటువంటి తీరుని చూసి ఓర్వలేక అనేక ఆరోపణలు చేశారు. ఇప్పుడేంటి, ఎప్పుడో ఆయన జుట్టు మెరిసిపోయింది, కలర్ వేసుకున్నాడు. నీలాంటి వాళ్ళని కొన్ని వందల మందిని చూశాడు ఆయన. మనమెంత, మన బతికెంత, మన స్థాయి ఏంటి అని ఆలోచించుకోవాలి. అంటే నా స్థాయికి నేను అసలు చిరంజీవి గారి గురించి మాట్లాడే అంత స్థాయి ఉందా? ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎంతోమంది అగ్ర హీరోలు ఆయన అందుకోలేకపోయినటువంటి అవార్డులు, రివార్డులు కూడా ఆయన అందుకుని చూపించాడు.
నాకు తెలిసి హైయెస్ట్ ఆయన తీసుకున్నటువంటి రెమ్యునరేషన్ కావచ్చు, కలెక్షన్స్ కావచ్చు, ఒకటి కాదు, రెండు కాదు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అని మన 2 కళ్ళని తెలుగు సినిమా పరిశ్రమకి ఎలా చెప్పుకుంటామో, మూడో కన్ను అని చెప్పి మనం చెప్పింది కాదు, గొప్ప గొప్ప డైరెక్టర్లు చెప్పారు. ఒక కమల్ హాసన్, ఒక రజనీకాంత్ కలిపితే చిరంజీవి అని చెప్పి పెద్ద పెద్ద డైరెక్టర్లు, బాలచంద్ర గారు లాంటి వ్యక్తులు చెప్పారు. నీకేం తెలుసు అంటే రుద్దితే అయిపోతారా? రుద్దితే అయిపోయేటప్పుడు అయితే మరి ఎంతో పెద్ద పెద్ద గొప్ప హీరోల కొడుకులు ఎందుకని అవ్వలేకపోయారు? రుద్దేస్తే డబ్బులుగా ఏమైనా తక్కువ వాళ్ళకి, రుద్దేస్తే అయిపోతారు. ఎందుకు నువ్వు కూడా అయిపో. మెగాస్టార్ అభిమానులు అందరూ కలిసి నీకు తల ఒక రూపాయి వేసి, జనసేన పార్టీలకు సంబంధించినటువంటి అందరూ కూడా నీకు ఒక్కొక్క రూపాయి వేసి నిన్ను 2-3 కోట్లు ఇస్తారు నీకు. నువ్వు కూడా హీరో అయిపో, నిన్ను మేము అందరం కూడా మంచి సపోర్ట్ చేసి రుద్దేస్తాం, నువ్వు హీరో అయిపో, ఎలా అయిపోతావు మేము కూడా చూస్తాం. ఆలోచించుకోవాలి. ఎంతమంది పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ఉన్నారు, వాళ్ళ నాయకులు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు అంత స్థాయికి వెళ్ళిపోయాడా? చెప్పాలంటే వాళ్ళ నాన్నగారి చరిష్మాని కూడా ఈయన పోగొట్టేసాడు అంటున్నారు చాలామంది. అది మనం కూడా కదా, ఆయన కుటుంబ సభ్యులే అంటున్నారు, ఆయనకి ఈయనకి పోలికే లేదని. రుద్దేస్తే అయిపోతే మరే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2వ, 3వ కూడా సీఎం అయిపోవచ్చు కదా రాజశేఖర రెడ్డి గారి పేరుతో. రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు వీళ్ళందరూ వారసత్వంగా వచ్చారు కదా, మరి ఆయన కూడా అయిపోవచ్చు కదా. ఎంతోమంది ఇప్పుడు ఎన్టీఆర్ గారి కుటుంబంలో బోడు మంది యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరిలో ఓన్లీ బాలకృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకు కనిపిస్తున్నారు, మిగతా వాళ్ళు ఎందుకు కనిపించట్లా? మహేష్ బాబు గారి ఫ్యామిలీలో రమేష్ బాబు గారు కృష్ణ గారి తర్వాత వచ్చారు. ఆయన మొట్టమొదటిసారి మహేష్ బాబు గారి కన్నా ముందు వచ్చారు. మరి ఆయన ఎందుకు హీరోగా సక్సెస్ అవ్వలేకపోయారు? డైరెక్టర్ల పోని గొప్పతనం అనుకుందాం. డైరెక్టర్గా అంత గొప్ప వ్యక్తులు ఉండుంటే వాళ్ళ డైరెక్టర్ దాసనారాయణరావు కొడుకులు ఏమైపోయారు, రాఘవేంద్రరావు గారి కొడుకులు ఏమైపోయారు? హీరోలుగా చేసిన వాళ్ళే కదా, వాళ్ళు ఎందుకని సూపర్ సక్సెస్ అయిపోలే? రుద్దేస్తే అయిపోతారు కదా. అసలు మాట్లాడడానికి కనీసం అసలు ఏమాత్రం అన్న సెన్స్ ఉందా, అర్థం ఉందా, పద్ధం ఉంటుందా? ఏమాత్రం ఎవరికి ఏం తెలియదులే, అందరూ గొర్రెలు వచ్చినట్టు మనం ఏది చెప్పినా సరే వింటారు అనుకుని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తావా? ప్రజలకి ఏం వాళ్ళకి ఇది నిజమా కాదా అని తెలియదు అనుకునే ఒక భ్రమలో బ్రతుకుతున్నావా? అంటే నిన్ను చూసి ఒక 1000 మంది 2000 మంది లైకులు కొడితే దాన్ని చూసి నువ్వు పొంగిపోతున్నావేమో. జనాలు ఎంతమంది తిడుతున్నారో ఆ కమెంట్స్లో చదువు, ఎంతమంది నిన్ను అవమానకరంగా మాట్లాడుతున్నారో అది చూసుకో. ఎవరో మెగాస్టార్ గారి అభిమానులు ఫోటోలు పెట్టుకుని ఏంటిది మహేష్ బాబు గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లేదంటే ప్రభాస్ గారిని తిడుతున్నారా? వాళ్ళ ఇంట్లో వాళ్ళని తీసుకొస్తున్నారా? మరి చిరంజీవి గారి ఫ్యామిలీని, లేదంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని, ఆయన పిల్లల్ని డైరెక్ట్గా పోసాని కృష్ణమూర్తి లాంటి వ్యక్తి, బోరగడ్డాని లాంటి వ్యక్తి, కత్తి మహేష్ లాంటి వ్యక్తి ఇష్టానుసారం మాట్లాడినప్పుడు ఎక్కడ పెట్టుకున్నావు? మరి ఆలోచించుకోవాలి. మరి వాళ్ళ ఫేసులు మాఫింగ్లు చేసినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? అప్పుడు మాట్లాడలేదే అంటే అప్పుడు నీకు కనిపించలేదా? ఎవరెవరు అభిమానులు చేసే వాటికి వాళ్ళ హీరోలకి అంటిస్తే ఏం ఉపయోగం? చిరంజీవి గారు ఏమన్నా దగ్గరుండి చేయించారని నువ్వేమన్నా ఉంటే ఆధారాలు ఉంటే తీసుకొచ్చి చూపించు. పెన్షన్ గురించి మాట్లాడుతున్నావు. పెన్షన్, డబుల్ పెన్షన్ తీసుకునేటువంటి వ్యక్తి అంట. అది వాళ్ళకి అంటే భారతీయ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుగా తీసుకుంటున్నారు వాళ్ళు. దాని మీద కూడా ఏడుస్తున్నావు ఎందుకు? అది అంటే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో వాళ్ళకి ఆ హక్కుగా భావించి తీసుకుంటున్నారు. అంటే నువ్వు అవమానించేది అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్న. ఆయన తీసుకుంటున్నారు సరే, 1,00,000 రూపాయలు తీసుకుంటున్నారో 2-3 లక్షలు తీసుకుంటున్నారు అనుకుందాం. దానికి చారిటీకి ఇచ్చి దానికి ఇంకొక 10 ఇంతలు యాడ్ చేసి ఒక 70,000 ఎంతో తీసుకుంటే దానికి చెప్పాలంటే ఇంకొక 7-8 లక్షలైనా ప్రతి నెల దాదాపు కొన్ని కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలు చేస్తారు. నీకు తెలియపోతే లిస్టు పంపిస్తాం, ప్రతి నెల చదువుకో. అంతేగాని ఏది పడితే అది మాట్లాడేయాలంటే కుదరదు. ఆయన కుటుంబంలో 6 డజన్ మంది ఉన్నారంట. 6 డజన్ మంది వచ్చేస్తే రుద్దేస్తున్నారంట వాళ్ళందరినీ కూడా. మరి అల్లు అర్జున్ గారు హీరోగా సక్సెస్ అవుతున్నారు, మరి అల్లు శిరీష్ గారు ఇంకా ఎందుకు స్ట్రగుల్స్ మెయింటైన్ చేస్తున్నారు? మరి చాలామంది హీరోలు ఉన్నారు కదా చిరంజీవి గారి ఫ్యామిలీలో, వాళ్ళందరూ ఎందుకని సక్సెస్ అవ్వలేకపోయారు? ఇంకా చాలామంది ఎందుకని ఇంకా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు? ఆలోచించాలి. సక్సెస్ ఎవడ వెనకాల ఉంటుంది అంటే వాడు కష్టపడి ప్రజలకి వాడు నచ్చితేనే నాయకుడైనా హీరో అయినా. అది గుర్తుపెట్టుకో. నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు వచ్చి హీరో అయిపోదాం, ఇది చేసేద్దామంటే ఎవడు రుద్దించుకోవటానికి ఇక్కడ ఎవడు పిచ్చోళ్ళు లేరు. నువ్వు రుద్దుతున్న రుద్దుడికి నువ్వు చేసేటువంటి అంటే అసత్యాలను నిజం చేసేయాలని నువ్వు చేసే రుద్దుడు ఉండదు చూసావా, అది కూడా ఎవడికి నచ్చట్లా.
కులాల మధ్య, కమ్మలకి కాపులకి మధ్య, హిందువులకి క్రిస్టియన్స్కి మధ్య, దళితులకి కాపులకి మధ్య నువ్వు పెట్టాలనే కుట్రలు ఉన్నాయి చూసావు, అవి బయటకు తీయాలి. నీ వెనక ఎవడున్నాడో బయటకు తీయాలి. నువ్వు ఇంత ధైర్యంగా నేను ఇంకా చేస్తానంటున్నావు చూసావా, దానిని ఆపాలి. ఎందుకంటే నిన్ను ఆపితే మొన్న నువ్వు కందుకూరు వెళ్తున్నావు, అక్కడికి వెళ్ళి ఎవరిని పరామర్శించావు? చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించినా, చంపినటువంటి వ్యక్తిని, ఆ కుటుంబాన్ని, ఫ్యామిలీని దగ్గర సపోర్ట్ చేసావా? నువ్వే ఆలోచించుకోవాలి. అంటే నీకు కులపిచ్చి ఉందని తెలిసింది, కానీ మరి ఎంత కులపిచ్చి ఉండకూడదేమో అనిపించింది. అంటే నీకుంటే కులపిచ్చి ఉండొచ్చు, ఎదుటివాడికి ఉంటే అది తప్ప. కాపుల గురించి మాట్లాడితే కాపు నాయకుల్ని అమనాభూతులు తిడతావా? ఎవడిచ్చాడు నీకు హక్కు? ఎవడిచ్చాడు నీకు? రాజ్యాంగంలో ఇచ్చినటువంటి చట్టం ఏంటి? భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో నీ ఇష్టం వచ్చినట్టు వాగేయచ్చు, నీ ఇష్టం వచ్చినట్టు అబద్ధాలను నిజం చేసేయాలనుకునేటువంటి కుట్రలు చేయొచ్చా? నువ్వు ఎన్ని కుట్రలు పనలేదు? కులాల మధ్య, ముఖ్యంగా కాపుల్ని కమ్మలకు దూరం చేయాలని, దళితులకు దూరం చేయాలని, చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని రకాలుగా విమర్శించుకుంటూ ఆ గొడవలు సృష్టించాలనే ప్రయత్నం నువ్వు చేయలేదా? మనస్ఫూర్తిగా గుండె మీద చేసుకుని చెప్పుకో, ఆలోచించుకో. డబ్బుల కోసం మనం ఇలాంటి ఇది ఒక బ్రతికేనా? డబ్బుల కోసం, వ్యూస్ కోసం, ఆ వ్యూస్ నుంచి వచ్చేటువంటి డబ్బుల కోసం ఇంత దారుణంగా దిగజారాలా అని ఆలోచించుకో. లేదు నాకు వేరే బ్రతుకు తెరుగు లేదు, నాకు ఇదే జీవనోపాధి అని అనుకుంటావా? ఎస్, డెఫినెట్గా రా. నేను ఓపెన్గా నీకు సంబంధించి జన సైనికులు మెగా ఫ్యామిలీకి సంబంధించి నెలకు ₹1 అందరూ కలిసి ఒక్కొక్క రూపాయి వేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాయి వేస్తారు. ఈజీగా నీకు 2-3 లక్షల రూపాయలు సింపుల్గా అవుతాయి. దాంతో బ్రతుకు, మంచిగా బ్రతుకు, మంచి చేసేటువంటి వాటిని చూపించు. అంతేగాని ఇదేం బ్రతుకు? సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక వీడియో చెయ్యి. పవన్ కళ్యాణ్ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎవరు చేయలేనటువంటి పనులు, గొప్ప పనులు అక్కడ గిరిజనుల గ్రామాలకు చేస్తున్నారు. అక్కడ కూడా వెళ్ళి కుట్రలు పన్నాలని చూసాం. రోడ్డు వేస్తే కళ్ళు మూసుకుపోయినట్టుగా రోడ్లు బాగు చేస్తుంటే ఆ రోడ్లు బాగు చేయని చూపించి ఇక్కడ ఏం చేశాడని చెప్తున్నాం. మరి గతంలో వెళ్ళి ఎందుకు చేయలే? గతంలో రోడ్లు ఎందుకు లేదని చెప్పి గతం ప్రభుత్వాలను ఎందుకు ప్రశ్నించలా? అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరు, గెలిచినటువంటి ఎంపీ ఎవరు, వాళ్ళని వెళ్ళి ప్రశ్నించాలి. కానీ పవన్ కళ్యాణ్ రోడ్లు వేయడానికి ఇప్పుడు వచ్చినటువంటి సంవత్సరాలలో ఆ రోడ్లు పడుతుంటే ఇప్పుడు వెళ్ళి ప్రశ్నిస్తావేంటి? ఆలోచించుకోవాలి. దేశానికి ఉపయోగపడేటువంటి పనులు చేయండి. దేశానికి ఉపయోగపడేటువంటి, సమాజానికి పనికొచ్చేటువంటి మాటలు మాట్లాడాలి. ఏం ఉపయోగం నీ వల్ల? ఎవరికి ఉపయోగం నీ వల్ల? నీ ఒక్కడికి, నీ కుటుంబం హ్యాపీగా ఆ వచ్చేటువంటి ఆ ఏడుపుతో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటూ ఆ కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగి వాళ్ళ అభిమానుల మధ్యలో గొడవలు పెట్టి సృష్టించాలనేటువంటి నీలాంటి వ్యక్తులు ఈ సమాజానికి హానికరం. చెప్పాలంటే ఉన్మాదుల్లా తయారవుతారు నీలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే. అందుకనే డెఫినెట్గా ఆ రామ్ ప్రసాద్ గారిని సిరిసిల్లలో పెట్టినటువంటి కేసు ఇంకా ఇలాంటివి రావాలి. నీలాంటి వాళ్ళని ఆపాలంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే.